హాయ్ అండి. ఊరి నుంచి వచ్చేసిన మరుసటి రోజు చేపల పులుసు చేశాను. చేప తెచ్చుకుందామని మార్కెట్‌కి వెళ్తే అక్కడ రకరకాల చేపలు అమ్ముతున్నారు. ఈ చేప పేరు నాక్ మీన్ అంట. మేము ఇంతవరకు ఎప్పుడూ తినలేదు. ఈ చేప పేరు వినడానికి విచిత్రంగా ఉందని ఒకసారి ట్రై చేద్దామని కేజీ చేపలు తెచ్చుకున్నాము. లాస్ట్ వీడియోలో ఈ చేపలతోటి ఫ్రై చేశాను. ఈసారి మట్టి పాత్రలో పులుసు వండుతున్నాను. కడాయిలోని ధనియాలు, సోంపు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, చెక్క లవంగం వేసి దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, రోట్లో నూరుకున్న పౌడర్ని వేసుకొని మసాలా మొత్తం కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత చింతపులుపు తగినంత వాటర్ వేసుకొని పులుసు మొత్తం కలిసేటట్లు కలుపుకొని ఆయిల్ పైకి తేలుతూ నురుగొచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత చేప ముక్కల్ని వేసి స్లోగా తిప్పుకొని ఫిష్ కర్రీ మసాలా వేసుకొని చేప ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకొని లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసుకుంటే ఫిష్ కర్రీ మసాలా రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు ఎప్పుడైనా ఈ చేపల కర్రీ తిన్నారా? తినింటే కామెంట్ చేయండి.